అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గత వారం రోజులుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గోల్ ఎక్కువైపోయింది. వీడియోలోకి ముందుకు వెళ్ళే ముందు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నిన్నగాక మొన్న తెలంగాణ ప్రెస్ క్లబ్లో, అంటే హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో రాజకీయ నిరుద్యోగులు అందామా, లేకపోతే జర్నలిజం పరంగా నిరుద్యోగులు అందామా, వీళ్ళకి ఆప్షన్ లేక యూట్యూబ్లో అనే ఛానల్స్ పెట్టుకుని మేము సత్యంగా ఉంటాము, న్యూట్రల్గానే మాట్లాడతామనే వీళ్ళు ఎప్పుడూ న్యూట్రల్గా మాట్లాడింది లేదు. ఏదో ఒక స్టాండ్ ఉంటే ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక జనసేన కార్యకర్తని, నా వాయిస్ జనసేన దగ్గర ఉంటుంది. అలాగని జనసేన ఏ తప్పు చేసినా, పవన్ కళ్యాణ్ గారు ఏ తప్పు చేసినా నేను దాన్ని కూడా ప్రశ్నిస్తాను. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఎన్ని విశ్లేషణలు చేసినా ఆయన బ్యాక్గ్రౌండ్ కమ్యూనిజం. ఈ దేశంలో కేరళ అనే రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాల్లో చచ్చిపోయిన కమ్యూనిజం. అదేంటి పవన్ కళ్యాణ్ గారికి కమ్యూనిజం అంటే కూడా ఇష్టం కదా, నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు అంటే, వీళ్ళు తీసుకెళ్ళిన కమ్యూనిజం భావజాలాలు వేరు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే కమ్యూనిజం భావజాలం వేరు. కమ్యూనిజం భావజాలం పవన్ కళ్యాణ్ గారిది. ఆయన కమ్యూనిజం భావజాలంలో ఆలోచించి ఒక పని చేస్తే అది ప్రజలకి మేలే జరుగుద్ది తప్ప కీడు అనేది జరగదు, కన్ఫ్యూజ్ చేయదు. ఈ కమ్యూనిజం భావాలు పెట్టుకున్న వీళ్ళందరూని ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని, ఆ ప్రెస్ మీట్లోని ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కూడా దూషించిన వృద్ధ జంబూకాలు కూడా ఉన్నాయి, కోతులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు, అసలు ఈ ప్రెస్ క్లబ్ దగ్గరికి వెళ్ళే ముందు, ఈ ప్రెస్ క్లబ్లో ఒక పాయింట్ తీసుకుంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన విశ్లేషించి ఇందులోని కొంతమంది నాటకాలు ఆడే ఈ వీళ్ళల్లో కౌంటర్ ఇద్దాం. ఈ ప్రెస్ క్లబ్లో ఒక మహిళా జర్నలిస్ట్ అందామా, లేకపోతే ఒక మహిళల పట్ల పోరాటం చేసే వ్యక్తి అందామా, ఆవిడేమంటుందంటే, ఒక జర్నలిస్టు ఒక విషయాన్ని విశ్లేషించినప్పుడు అనేక సోర్సుల ద్వారా వస్తాయి, ఆ సోర్సులు మేము బయట పెట్టమని వాళ్ళ నమ్మకంతో ఉంటారు, అందుకే మేము ఎప్పుడు సోర్సులు అనేవి చెప్పము, పవన్ కళ్యాణ్ గారు అడిగినా ఎవరు అడిగినా. కానీ ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈవిడ మాట్లాడిన ఈ జర్నలిజం 2000 సంవత్సరం కిందటి, ఇంకా చెప్పాలంటే 1990 సంవత్సరం కిందటిది, ఇప్పుడప్పుడుది కాదు. అప్పుడు ఏదైనా తప్పు జరిగితే స్ట్రింగ్ ఆపరేషన్స్ చేసేవారు. ఆ స్ట్రింగ్ ఆపరేషన్స్లో భాగంగా ఒకళ్ళు ఇటువైపు మారడమా, లేకపోతే ఒక ఇంటెలిజెన్స్ వర్గం కింద జర్నలిస్ట్ స్ప్రెడ్ అయి పనిచేయటమా, ఇలా ఉండేది. ఆ పెద్ద పెద్ద విషయాలు వాళ్ళు డీకోడ్ చేసి పేపర్లోను, తర్వాత టీవీలో వచ్చిన తర్వాత న్యూస్ పేపర్లోను, న్యూస్ ఛానల్స్లోను రాయటంతో వారికి ఎక్కడ థ్రెట్ ఉంటుందో అని చెప్పేసి వారిని దాచేవారు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి విషయానికి వద్దాం. పలానా జనవరి నెలలో ఇలాంటి ఏం మాట్లాడకుండా, పలానా రోజున పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు అమిత్ షా గారిని కలిశారు. అమిత్ షా గారిని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఏమండి అమిత్ షా గారండి, మీరు ఎట్టి పరిస్థితుల్లోని జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయాలండి అని అంటే, అప్పుడు అమిత్ షా గారు అన్నారంట, తప్పు
మనకి చంద్రబాబు నాయుడు తాత్కాలిక మిత్రుడే తప్ప జగను మనకి దీర్ఘకాలిక మిత్రుడు. నువ్వు కూడా నీ ఆలోచన విధానం మార్చుకుని జగన్ దగ్గరికా అని అన్నారట. దాన్నే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కౌంటర్గా ఏం చెప్పారు, ఒకరి పతనం మీద నేనెందుకు నిలబెడతానని చెప్పి. ఇక్కడ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు పవన్ కళ్యాణ్ గారికి అవసరం ఏమిటి? 2019 నుంచి 2024 దాకా జగన్ని గడగడలాడించి 2024లో నేను అధపాతాళానికి తొక్కుతానని చెప్పి పొత్తు పెట్టుకొని 11 సీట్లకు లాగేసిన జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ గారికి అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏముంది? పోనీ ఆయన ఏమైనా గంభీరంగా 24 ఎలక్షన్స్ తర్వాత ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడా అంటే రప్ప కోళ్ళు మేకలను నరకడం, మామిడికాయల్ని తొక్కడం, చింతపండు వ్యాపారస్తులు చింతపండు తొక్కించటం, అలా పిచ్చి కార్యకర్తల చేత ఇలాంటి పిచ్చి పనులు చేసి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల యందు గౌరవం తగ్గించుకుంటున్నాడు. కానీ ఎక్కడన్నా ప్రజల్లో రైజ్ అవుతున్నాడా? ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాటలను చెప్తే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ను ఉపయోగించుకోవచ్చు కదా. ఒక కళ్ళజోడు పెట్టుకున్న సినిమా అండ్ పొలిటికల్ అనలిస్ట్, ఈయన కూడా ఒక కమ్యూనిస్టే. ఈయన ఏమంటాడంటే, ఇలా ప్రశ్నిస్తాను నేను, సరే నువ్వు చంద్రబాబు నాయుడిని పొత్తులోకి వెళ్ళలేదు, ఏం చేద్దుడు? పోటీ చేద్దుడు, ఆయనకి రావాల్సిన సీట్లు వస్తాయి. ప్రజలు ఆశీర్వదిస్తే, ఆయన 2019 నుంచి 2024 వరకు చేసిన పనులకి ప్రజలు ఆశీర్వదిస్తే అధికారం వస్తుంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఈయన ప్రతిపక్షంలో కూర్చొని ఇంకా గిల్లుతాడు జగన్మోహన్ రెడ్డిని. కానీ ఆయన ఆశయం ఆలోచన అది కాదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి. కాబట్టి తనకు వచ్చేది తక్కువ సీట్లు, అధికారానికి దగ్గరగా రాని సీట్లు. కాబట్టి టీడీపీతోని పొత్తు పెట్టుకొని ప్రజల యొక్క ఆలోచనల విధానంగా చేసి ప్రజలను ఇప్పుడు సంతోషపరుస్తాం వల్ల ఎన్నో వస్తున్నాయి. ఇండస్ట్రీస్ కానీ, టూరిజం కానీ, ఇలా చాలా వస్తున్నాయి. ఇలా ఉన్న దీన్ని అసలు ఏంటి, రాజకీయంగా ఒక గడ్డిపోచగా కనిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఎందుకించలేదు అని మీరు అడగడం ఏంటి? ఇదంతా ఏంటంటే కమ్యూనిస్టు భావజాలు ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ అడ్డెట్టుకుని బీజేపీని అడుగుతున్న ప్రశ్న ఇది, అంతే. తర్వాత 40 ఏళ్ల ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే నిజంగానే జగన్ని జైల్లో వేయించలేరా? అసలు జైల్లో వేయించాలన్న కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది? తర్వాత నాకు ఈ సోర్స్ ఉంది అన్న. నేను ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను, 12 సంవత్సరాల్లో ఇలాగ వాళ్ళకి డేంజర్ ఉంటుంది కాబట్టి సోర్స్ చెప్పరండి. ఇప్పుడు జనసేన పార్టీలో కోర్ కమిటీ తర్వాత కోర్ కమిటీలోని వ్యక్తి వచ్చి నాకు ఈ విషయం చెప్పాడు అన్నాడు. జనసేనలో అసలు కోర్ కమిటీ అనేది లేదు. సరే ఉన్నది, ఆ వ్యక్తి గురించి మీరు చెప్పడం వల్ల మహా అయితే ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ గారు పిలిపించి అసలు ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఆయన గారు అబద్ధం చెప్పాడు అంటే పార్టీ నుంచి పోరా బాబు అంటారు. అంతకుమించి ఏమవుద్ది, ఆ పోరా బాబు వ్యక్తి వెళ్ళి ఆ వైఎస్ఆర్సీపీలోకి పోయి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాడు. అంతకుమించి ఏం జరుగుద్ది? ఏం జరుగుద్ది? అంతేగాని జనసేన పార్టీని కక్ష కట్టి వాడిని చంపేదే. సరే చంపేసింది, జనసేనకే కదా అది ఆపాదించబడుతుంది, అది ప్రజల్లోకి వెళ్ళి బ్యాడ్గా వెళ్తుంది. మీ ఎదవ కవరింగ్లు ఏంటి నాకు అర్థం కాదు. విత్డ్రా చేసుకున్న తర్వాత టీడీపీకి సంబంధించిన ఒక హ్యాండిల్లో నీకు ఒక కండువా వేసేసారని చెప్పేసి యుద్ధం మీరు మొదలుపెట్టారు, యుద్ధం నేను ముగిస్తానంటే సహజంగానే యుద్ధం తెలిసిన జన సైనికులతో తట్టుకోగలవా?
ఇక్కడ నేను తెలంగాణ జన సైనికుల్ని ఆ, అధికారంగా ఉన్న వాళ్ళని నేను ఎంతో మెచ్చుకుంటాను. ఆంధ్రాలో ఉన్న వాళ్ళకన్నా తోలు తీసి ఎండగట్టారు ఒక్కొక్కళ్ళు నేను.